జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే, ఈ ఒక్కటి వదిలి చూడు బిడ్డ, నీ జీవితం అనేది ప్రకాశవంతము చేస్తాను, అంటే నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ కూడా తొలగిస్తాను అని వారాహి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు వారాహి అమ్మవారు మనకు అందించే సందేశము అనేది తప్పకుండా మనందరము కూడా విందామండి. మరి వారాహి మాటల్లోనే మనము ఆ సందేశము విందాము. మనలో అహంకారము అనేది నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడట. నేను, నాది, నా అనే అర్థాలకు భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనము దగ్గర కావాలి. సత్యనిష్టయే ఈ కలియుగానికి తరుణోపాయం అని శ్రీ రామకృష్ణులు గారు సెలవిచ్చారు. సత్యం అనేది సత్కు అంటే సంబంధించినటువంటిది. సత్ పరబ్రహ్మ వస్తువు. సత్ ఏ ఆనందము, ఆనందమే బ్రహ్మము. ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలిబాటలో మరొక గ్రామానికి పని నిమిత్తము వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తు ఒక పాడుబడిన బావిలో పడ్డాడు. అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ అతని యొక్క చేతికి చెట్టు కొమ్మ ఒకటి దొరికింది. ఆ చెట్టు కొమ్మను పట్టుకు వేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నము చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వేలాడుతూ అక్కడే ఉండిపోయాడు. ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వేలాడుతున్న అతను కిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళు అనేవి కనబడ్డాయి. వాటిని చూసి, ఆహా, ఏమి నా అదృష్టము, ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి అని అనుకొని భగవంతునికి కృతజ్ఞతలు అనేది తెలియజేశాడు. ఆపద నుండి బయటపడడానికి ఇంకొకరి సహాయం కోసము ఎంత అరిచినా ఎవరూ కూడా రాలేదు. అరిచి అరిచి సొమ్మసిల్లిన అతను వీళ్లను వాళ్ళను పిలిచి, ప్రయోజనము ఏమిటి, భగవంతుణ్ణి పిలుస్తాను అని అనుకొని పిలవడము అనేది మొదలుపెట్టాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి, నేను భగవంతుణ్ణి, నీవు పిలిచావు కాబట్టి వచ్చాను అని అన్నాడు. అవును, నువ్వు నిజంగా భగవంతుడివే. ఆలస్యము చేయక నన్ను పైకి లాగి కాపాడు అని బావిలోని వ్యక్తి వేడుకున్నాడు. నిన్ను కాపాడడానికి వచ్చాను. అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానము చెప్పవలసి ఉంటుంది అన్నాడు. అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు అన్నాడు లోపలి వ్యక్తి. నన్ను నిజంగా భగవంతుని అని నువ్వు విశ్వసిస్తున్నావా? దానికి బదులుగా బావిలోని వ్యక్తి, విశ్వసిస్తున్నాను, నువ్వు నిజంగా భగవంతుడివే అని అతను కూడా అన్నాడు. నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నీవు నిజంగా నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్ముతున్నాను అని అన్నాడు. నేను ఏది చెప్పినా కూడా చేసేస్తావా అని కూడా అడిగాడు. ఖచ్చితంగా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు. అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకొని ఉన్నావో దాన్ని వదిలివేయి, నేను నిన్ను కాపాడుతాను అని అన్నాడు భగవంతుడు. బావి లోపలి వ్యక్తి బయటి వ్యక్తిని చూసి ఆయన చేతిలో ఏ విధమైన తాడు కానీ, నిచ్చెన కానీ, మరే విధమైన పరికరం కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు. కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటు ఉంచి ముందు కిందనున్న బండరాల మీద పడి తల పగిలి చస్తానని అతను అనుకున్నాడు. ఇది చాలా కఠినమైన షరతు. కొమ్మను వదలడం తప్ప నువ్వు ఏం చెప్పినా చేస్తాను అన్నాడు బావిలోని వ్యక్తి. నువ్వు ఏమీ చేయనక్కర్లేదు, కొమ్మను వదిలితే చాలు అన్నాడు భగవంతుడు. సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అహంకారము అనే కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటున్నాము. ఎప్పుడైతే మనము ఆ అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనమందరము అహంకారము శూన్యులుగా మారాలి. శ్రీ ఆదిశంకరులు వివేక చూడామణిలో దుష్ట ప్రపంచ మిథ్యాతత్వం గురించి, బ్రహ్మ నిజతత్వం గురించి, జీవ బ్రహ్మైక భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవపూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు. ఈ కథ ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనము అహంకారాన్ని విడిచిపెట్టాలి.
ఈ కథలో అహంకారం వల్లే అతడు దేవుణ్ణి నమ్మలేక అతను కొమ్మను వదలలేక తను అలా ఉండిపోవలసి వచ్చింది. అదే మనం పూర్తిగా భగవంతుని మీద భారం వేస్తే ఆ భారం వేసేసి అంటే అహంకారము అనేది తీసివేయాలి. అంతా భగవద్, మనకి మంచి అయినా చెడైనా ఏదైనా మనకు అందించేది ఆ భగవంతుడు అని నమ్మగలిగితే, ఆ భగవంతుని మనము ప్రార్థిస్తే మనకు అన్నీ కూడా మంచిగా జరుగుతుంది అని వారాహి అమ్మవారు తెలియజేస్తున్నారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై వారాహి మాత.